జై శ్రీరామ్. నా పేరు రుద్రోజు స్వరూపారాణి. నేను కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షురాలుగా ఉన్నాను. ఈరోజు మనము వేములవాడ పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామాజిక సమరత దాంట్లో మనము సింధూర్ కుంకుమార్చన కార్యక్రమాన్ని తీసుకున్నాము. దీనికి మూల బేసు మనకు మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగింది. అప్పుడు మనం కొంతమంది రక్షకులను పోగొట్టుకున్నాం. వారి ఆత్మశాంతి కోసము మరియు రక్షణ చేస్తున్నటువంటి వారి రక్షణ కోసము మనము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ లలితా సహస్రనామాలు, హనుమాన్ చాలీసు ఇవన్నీ మనం ఇక్కడ చేయడం మూలంగా దేశ సైనికుల రక్షణ, దేశ రక్షణగా మనం భావించి మనం ఈ కార్యక్రమాన్ని అన్ని చోట్ల నిర్వహిస్తున్నాము. ఇక్కడ సామాజిక సమరసత తెలంగాణ ప్రాంత ప్రముఖగా పనిచేస్తున్నటువంటి శోభారాణి అక్కయ్య ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా వారు తన సొంత ఖర్చుతో దీన్నంతా భరించారు. వీరికి చాలా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు పలు చోట్ల చేసి మహిళలందరినీ చైతన్యపరిచి మనమంతా ఒక్కటే, ఇక్కడ ఎలాంటి వర్గాలు లేవని నిరూపించుకోవడానికే సామాజిక సమరసత దృష్టిలో మనమందరి మహిళలని ఏకం చేసి కూర్చోబెట్టేసి ఈ వ్రతాన్ని నిర్వహించాము. అన్ని వ్రతాల కంటే కూడా దేశ రక్షణ వ్రతం అనేది చాలా ఉత్తమమైన వ్రతం కాబట్టి దీన్ని మనము నిర్వహించాము. జై హింద్, జై భారత్. విశ్వ హిందూ పరిషత్ వేములవాడ విభాగంలో మన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో 516 మంది శ్రీమూర్తులచే కుంకుమార్చన జరగబడినది. దీనికి విశేష స్పందన వచ్చినది. దీనికి సహకరించిన అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని మన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన దీవెనలు వారి ఎంతో మన వైపు ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు వేములవాడలో శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్లో కుంకుమార్చన జరిగింది. సహస్ర కుంకుమార్చన చేసుకున్నాము. 616 మంది మహిళలచే కుంకుమార్చన జరిగింది. లోక కళ్యాణార్థం కోసం ఈ కార్యక్రమం చేశాము. అందరికీ